వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి ఈ గురువారం థియేటర్స్ లోకి అయితే రానుంది. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకుండానే కల్కి పైన ఈ రేంజ్ లో బజ్ వచ్చిందంటే దానికి ప్రభాస్ స్టామినానే కారణం. ఇక ఇప్పటికే బుకింగ్స్ లో కల్కికి తిరుగులేదని నెంబర్లు చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. అయితే రిలీజ్ కి ఒక్కరోజు ముందు ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రానా ఒక కీలక పాత్రలో నటించారు అంటూ టాక్ అయితే నడుస్తోంది. తాజా రూమర్స్ ప్రకారం మహాభారతంలోని ప్రధాన పాత్రలో ఒకటైన దుర్యోధనుడిగా రానా నటించినట్లుగా చెప్తున్నారు వాళ్ళు. అయితే దీనిపైన మూవీ టీం గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ ఇటీవల ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని రానా హోస్ట్ చేశారు. దీంతో రానా ఈ చిత్రంలో ఉన్నారని నెటిజన్లు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఈ పుకార్లు గనుక నిజమైతే దర్శకుడు నాగశ్విని రానాకి సరైన పాత్రను ఇచ్చినట్లే. రానా నిజంగా ఈ చిత్రంలో ఉన్నారో లేరో రిలీజ్ అయ్యాకనే మన అందరికీ కూడా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశ పటాని, మాళవిక నాయర్, శోభన, పశుపతి, అన్నాబెన్, ఇలా బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉన్నారు. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. 3D ఐమాక్స్ 4DX ఫార్మాట్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఓవర్సీస్ లో కూడా కల్కి హవా మామూలుగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా. ఇక యూకేలో గ్రాండ్ ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ఇలా ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో కూడా ఎక్కడ చూసినా కల్కి సందడే కనిపిస్తోంది. మూవీ ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా రికార్డులు తిరిగి రాయడం పక్కా అని రెబల్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకి హైలైట్ కాబోతున్నాయని కూడా అంటున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో ఈ సీక్వెన్స్లు చూసి అందరు కూడా మైండ్ పోతుందని అవాక్ కూడా అవుతున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రభాస్ భైరవ పాత్రలోనే నటిస్తున్నట్టుగా ట్రైలర్ లో మన అందరికి చూపించారు అశ్విన్. కానీ కల్కి పాత్రలో ఎవరు అనేది ఇంతవరకు అయితే రివీల్ చేయలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.